ఎట్ట వేసుకోండి ఎట్లా ఇప్పుడు చక్కలు అదే ప్రణా రెండు కలర్లు ఉన్నాయి రా దీంట్లో, నీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. కానీ ఇది నువ్వుకు వస్తుంది. చెవులకి వేసుకోవాలి మంచికి. రేపు క్రిస్మస్ అప్పుడు తిరుగుతాం కదా. బాగా నచ్చేసాయ్యా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చూసారు కానీ నిన్న ఇల్లు ఇప్పేసాము. చాలా వరకు చెత్తనైతే ఎత్తుకుపోయి పడేసాం అనమాట. మధ్యలో వర్షం వచ్చేలాకే ఈ చెత్త మిగిలిపోయిందండి. ఇప్పుడైతే దీనైతే క్లీన్ చేయాలి, కానీ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు సాయంత్రం పూట వచ్చి క్లీన్ చేయాల్సి వస్తుంది. అక్కడ 3 గుడ్లు పెట్టేస్తుంది. నిన్న 2 ఉండేవి, ఈరోజు అయితే 3 ఉన్నాయి అనమాట. కోడి గుడ్డు ఒక గుడ్డు అయితే పెట్టేసి వెళ్ళింది. ఈరోజు ఫుల్ బిజీ, చాలా బిజీ. ఎందుకంటే మీరు కామెంట్ చేసి అడుగుతున్నారు కదా క్రిస్మస్ షాపింగ్ ఎప్పుడని. అది ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట, పిల్లలకి బట్టలు తేయడానికి. రా, టైం అవుతుంది. ఏం చేస్తున్నావా కృపా? దాని జుట్టు చూడ, నీ చీర కలరే ఉందా? సేమ్ కలర్, సేమ్ టు సేమ్ కలర్. నేను అనుకోకుండా కట్టుకున్నా, కానీ కలర్ మాత్రం బాగుంది. ఒక్క కంకే వచ్చింది. కామెంట్ చేస్తున్నారు ఒక్క చెట్టుకి ఒక్క కంకే వస్తుందని. అవునా? సర్వేపల్లికి వెళ్ళి పెయింట్ డబ్బాలు తీసుకొని చర్చిలో పెట్టేసి అప్పుడు నెల్లూరుకి వెళ్తాం పిల్లలకి బట్టలు తేడానికి. ఇంక లేట్ అయినా చెయ్యాలిగా, పెయింట్ వేయాలి. క్రిస్మస్ వచ్చేస్తాను దగ్గరికి. ఓకే అండి, ఇదనమాట ఈరోజు వీడియో. షాపింగ్ వీడియో ఉంటుంది. ఎలాంటి బట్టలు తీసుకుంటామో అనేది వీడియోలో చూసేద్దాం. అలాగే కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ కారు షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేలాగా చాలా పొద్దుపోయింది. ఏమేమి కొన్నాము అనేది వీడియోలో చూసేద్దాం. రావా ఇప్పుడే టైం అయిపోయిందంట. అంటే కృప, ఆహా, కల ఏదా నాకే తెలియదు అమ్మాయి. మా ఆయన కొంచెం భయపడ్డాడు, ఎందుకు మిస్ చేస్తావా. షాపింగ్ అయితే చేసి వచ్చామండి. నెల్లూరులో షాపింగ్ చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్లు చాలా మంది పలకరించారు, ఫొటోస్ తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు పలకరించడం అనేది గుర్తించడం అనేది చాలా మంచిగా అనిపించింది. చాలా సంతోషం. చాలా మంది అండి ఈరోజు మరి చాలా మంది కనిపించి పలకరించారు. అయితే పిల్లలకి నాకు మా ఆయనది ఒక్క వస్తే ఉంది దీంట్లో, అంతే కదా? అంతే, నాది ఒకటే ఉంది. పిల్లలకి నీ అంతే ఉండేది. అంతే. ఈరోజు ఎంత అంటే క్రిస్మస్కి ఎన్ని రూపాయలతో మేము షాపింగ్ చేసాం అనేది వీడియోలో చూసేద్దామండి. అంటే చెప్దాలే, ఉండదు కదా ఇంకా చెప్పాలి స్టోరీ. చూడు, పొయ్యి కాడ గుంటతో పెట్టుంది. కృప, ఇది ఎప్పుడు ఇంకా చెత్త ఈరోజు కూడా వాయిదా పడిపోయిందా? ఇలా వదిలేస్తే పాములు చేరుతాయి వచ్చి. కృప, నువ్వు కొన్న కొత్త గుడ్లు చూపిమంటున్నావు. నువ్వు సగం వంద కుట్టుకోవాల్సిందే పండక్కని అంతా కుట్టేసుకున్నాను. ఈ బ్లౌజులు ఏంటంటే వీటికి కొంచెం లేస్ పెట్టుకుని కుట్టుకుంటే బాగుంటుందని అట్లా నిలిపేసుకున్నాను. లేస్ తెచ్చుకొని కుట్టుకునేస్తాను. కొంచెం చిన్న మోడల్ పెట్టుకున్నాయా? మోడల్ లేదా? చిన్నది, అంత హెవీగా లేదు, చిన్న. సరేలే, వాటి గురించి తర్వాత. ఇప్పుడు నువ్వు ఏం కొన్నావు? షాపింగ్ ఈరోజు మామూలు షాపింగ్ కదండి, చాలా ప్రశాంతంగా చేస్తాం షాపింగ్ మాత్రం. ఎందుకంటే ప్రతిసారి హడావిడిగా రేపు పండుగ అట్లా వెళ్ళేసి అది మళ్ళీ అంటే పట్టు ఈ డౌట్లు, ఇంటికాడ పనులు, ఇట్లా టెన్షన్గా వెళ్ళేసి వచ్చింది. కానీ ఈరోజు అలాంటిది ఏం లేదండి. ఈరోజు చాలా ప్రశాంతంగా వెళ్ళి షాపింగ్ చేసాము. అన్ని చూసుకొని నిదానంగా తెచ్చుకున్నాము. నడిపి రేట్లు గిట్లు మాట్లాడేది ఏమి ఉండదు కదా, వాళ్ళు ఇచ్చింది వాళ్ళు చెప్పిన రేటు మా ఆయనకి నచ్చదు. ఇద్దరం మాట్లాడలేము. ఆయన అంతే, నేను అంతే. ఎంత ఒక 50 ఒక అంతే అండి. ఇప్పుడు మా పిల్లల జత వచ్చి ఎంత చెప్పారు? 1800 చెప్పారు. 1800 చెప్తే దాన్ని 1600కి ఇస్తా అంటే లాస్ట్కి ఎంతకి
ఎంతకి మాట్లాడావా? నాకు 1200 కావాలని నోట్లు అనుకుంటాం కానీ బయటపడి చెప్పేదిలే వాళ్ళతో. అడగలేకపోయినా 1200కి అన్న అంటే ఇవ్వలేదు, కొంచెం కాస్ట్ గుడ్లో ఇప్పుడు ట్రెండింగ్ అది అది ఇది అన్నారు. వాళ్ళు చెప్తారు, 100 చెప్తారు. అన్నారు ఇంక ఎంతగా ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు? 1300 కదా. 1300కి గట్టిగా మాట్లాడలేమండి. మా ఆయన అంతే, నేను అంతేను, ఉన్నమాట చెప్పేసుకుంటాం. ఎందుకు రూపా ఆగు, వాళ్ళు 1800 చెప్తే నువ్వు 1300 తీసుకొని కూడా గట్టిగా మాట్లాడలేవా? 500 తగ్గించి కూడా. ఫస్ట్ ఏం చూద్దామే పిల్లలకి. నేనంటే మామూలుగా బెల్ట్ చెప్పులు తీసుకుందామయ్యా, వాళ్ళంతా వేసుకుని తిరగలేరు, ఇబ్బంది పడతా ఉంటారు అన్న. వద్దు, ఇంకా మంచి బూట్లు తీసుకున్నాం కాబట్టి ఆ ఒక్క రోజు చెప్పేందంటే వాళ్ళకి మంచిగా బూట్లు వేస్తేనే బాగుంటాయి అని మా ఆయన. అంటే ఈ షాపింగ్ వచ్చి క్రిస్మస్ రోజు పండుగ 25వ తారీఖు మాత్రమే పిల్లలకి వేసే బట్టలు అండి. మళ్ళీ న్యూ ఇయర్కి చేస్తాము. అంటే చెప్పాలి ముందుగా, ఈరోజు షాపింగ్ అంటే మా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే మనకి యూట్యూబ్ పేమెంట్ ఇచ్చేది అది వేరే తారీఖులలో ఇస్తుంది. ఆ టైంకి ఇప్పుడు క్రిస్మస్ వచ్చే పండగకి సెట్ కాదనమాట. పండగ అయిపోయేటప్పుడు వస్తే మనకి పేమెంట్ అనేది, అప్పుడు బట్టలు అవి తీసుకున్నట్టుకి బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు మా దగ్గర లేవు కాబట్టి, పైగా మేము ముందుగా తీసుకున్న డబ్బులు దొంగెత్తుకెళ్ళాడు. ఇంకా కొన్ని సమస్యలు వచ్చాయి కదా, జ్వరాలని ఇట్లని బాధపడడం, చాలా డబ్బులు లేక ఈసారి క్రిస్మస్కి పిల్లలకి ఒక్క జత మాత్రమే. మామూలుగా 2 జతలు తీసుకున్నట్టు, ఎందుకంటే మేము ఉన్నంతలోనే సంతోషం. ఇప్పుడు చూద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాత నాకు 1-2 జతలని అడిగారు. గొడ్లు తెచ్చారా లేదా అంతే. పిల్లలు ఏది చెప్తే తింటున్నారు. ఇప్పుడు నాన్న ఈ ప్రస్తుతానికి ఇవే వేసుకుంటూ అట్టే మా లేకపోయినా కూడా లేదంటారు, కానీ మరంతా పిల్లల్ని అంత చేయకూడదు కాబట్టి. చూపి ఇగండి బూట్లు, పెద్ద బాబు బూట్లు. ఏ మొన్న ఒక ఆయన వస్తే ఆటోలో చెప్పులు వేసుకొని, చెప్పులు లేవని తీసా. అప్పుడు 3వ సైజు బాగా సరిపోయింది వాడికి, అందుకని ఆ ఊహతో 3వ సైజు నెంబర్ తీసుకున్నాం బాబుకి. ఒకవేళ అవి కానీ చిన్నవి అయితే మళ్ళీ తెమ్మన్నారు వాళ్ళు, సాలకుంటే తెచ్చిమన్నారు. ఆ షాప్ గుర్తుంది, ఎంత ఏదో సీట్ ఇచ్చినట్టు అన్న తెలుసులే. ఇది చిన్న బాబీ, ఇద్దరు తగులు పెట్టుకోకుండా సేమ్ కలర్. అంటే అదే వాళ్ళకి గొడ్లకి మ్యాచింగ్ తెచ్చిందా? గొడ్లు మ్యాచింగ్ వైట్ ఎన్ని ఆలోచించాలి, ఎందుకంటే వైట్ అంటే ఒకరు అంత గంట కట్టడి తిరిగంటే ఎర్రగా అయిపోద్ది మా ఊర్లో. అయినా తప్పదు, బాగుంటాయి అని తెచ్చేసాం. ఇంకా తీ తొందరగా ఉంది. ఇక్కడ ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరిగిపోయారు. చిన్న బాబుకి ఒక కలరు, అంటే కలర్లు కుదిరేదిలా ఉన్న డిజైన్లు వేరే వేరేగా ఉండేది. ఈసారి మాత్రం నాకు బాగా నచ్చింది పిల్లల షాపింగ్. బట్టలు ఒక్కొక్క జత సూపర్. ఇది చిన్నోడిది షర్ట్. ఇది ఈ సంవత్సరం కొత్త మోడల్ అంటే చూపించారు చిన్నబాబు షర్ట్. ఇది చాలా ఉన్నాయి కలర్లేమో, నాకు ఇట్లా పెడుతుంది. ఇదంతా కృపా సెలక్షన్ అండి, నేనైతే ఏం లేదు, నేనేం మాట్లాడలేదు. ఇది పెద్ద బాబుది ఇది చూడండి. చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయికి సేమ్ ఒకటే కలర్. ప్యాంట్లు కూడా కుదరతీయా లేదా అనుకున్నాము, ప్యాంట్లు కూడా బాగా కుదిరాయి ఇద్దరికి. ఇద్దరికి గొడవలు లేవు, ఇంకా గొడవలే ఉండవు. ఇంకా వాటి మీదకి ఈ సరిపోతాయి బూట్లు బాగుంట్లా, సరిపోతాయి. ఇవి బట్టల షాపింగ్ అండి, ఇంకేమో లేవు కదా. చీ అమ్మాయి ఏం కొన్నావు? కృపా బంగారు గాజులు కొనిందండి. బంగారు గాజులు ఇదిగో ఊడిపోయినాయి. ఇగో బంగారు గాజులు పోయినాయి. ఈ బంగారు గాజులు కొనేటప్పుడు కూడా ఈ బండి మీద వచ్చేటప్పుడు ఎటో గుర్తులేదు నాకు, మర్చిపోయిందే. వచ్చేటప్పుడు దారిలో టౌన్ లోనే ఈ భలే పెట్టున్నారు కలర్స్, కళ్ళు మొత్తం దాని మీద పడ్డాయి. నాకు పోయి ట్రై మళ్ళీ రిటర్న్ వేసుకుని బండి. ఈ గాజులు కొనేటప్పుడు కదా సబ్స్క్రైబర్ సిస్టర్ వచ్చి పలకరించారు. తర్వాత ఈ చెప్పులు కొనేటప్పుడు చెప్పుల షాప్ దగ్గర కూడా పలకరించారు. షాప్ దగ్గర పలకరించారు. బెల్ట్లు తీసుకున్నా అక్కడ పలకరించారు. ఫ్రెండ్స్ ఈ గాజులు మర్చిపోయినాయి. గాజుల సంగతి బండి మీద వచ్చేటప్పుడు కనిపించాయి. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదని తీసేసుకున్నా. ఎందుకు రాదమ్మా ఈ అవకాశం? మళ్ళీ పాతం ఇలాంటి వాళ్ళు దొరకతే దొరకవు అని. ప్లాస్టికే కదా బాగుంటాయి.
ఇంకా క్రిస్మస్ రోజు నైట్ అంటే ఏమంటుందన్నా కేర్లెస్ నైట్ తిరుగుతాం కదా, కేర్లెస్ ఇదట్లా కేర్లెస్ కాదు క్యారల్స్, అదే దాంట్లో అది చెప్పు నాకు అది నాకు కూడా నోదు. క్యారల్స్ చేస్తాం నైట్, అప్పుడు బయట మంచు తిరుగుతా ఉంటారు పిల్లలని, ఇది తీసాము ఇద్దరికి చెవులు ఇట్లా కట్టుకుంటారు. మొత్తం మంగి క్యాప్లా గిట్టేసాం అనుకో, వాళ్ళకి నచ్చదని మళ్ళీ ఆలోచించి ఇవి తీసుకున్నాము. బాగుంటాయి షోగాను, మంచిగా బాగుండా గుర్తు. ఈ నెల్లూరు పోయినప్పుడే అనుకుంటాను వాళ్ళకి ఏది మిస్ కాకుండా అన్ని గుర్తు పెట్టుకొని తెచ్చుకోవాలి, ముఖ్యంగా నేను ఇవి అనుకున్నా. ఇట్లా తీసుకున్నాము. తర్వాత బెల్ట్లు ఇవి చాలా పొడుగున్నాయి, ఇట్లా కడబలు లేట్ అయిపోయింది మాకు. పొడుగుంటే పుట్టి చేయించుకున్నాం పిల్లలకి సరిపోయేట్టుగా. పిల్లల బెల్ట్ ఈ నార్మల్గా తెచ్చినాము. ఒకసారి పోయినసారి వేరే విధంగా అవి తక్కువయ్యా అవి వేసుకోవడానికి. అంటే ఇవి చిన్నపిల్లలు కాదు, ఇవి పెద్దోళ్ళవి. పెద్దోళ్ళు అయితే సైడ్లు కట్ చేపించి ఇక్కడ కట్ చేపించి మళ్ళీ ఇవన్నీ స్క్రూ బిగించి చేపించామన్నమాట. బాగుంటాయి, ఎక్కువ రోజులు వస్తాయి కూడా. ఇలాంటివి మనకు ఒకసారి తెస్తే నువ్వు చాలా రోజులు వచ్చాయి. దాకా వచ్చాయి. మన పోయినసారి తీసుకోవాలి వాళ్ళు ఇట్లా వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేది, ఒత్తుకోవడానికి. అయితే ఓలా వేసేసుకుంటాం. ఇదండి మా ఆయన ఇది ఈ క్రిస్మస్ కి నా షాపింగ్. ఇది అలా చేశాను కదా, బట్టల షాపింగ్ అయిపోయింది. ఆ డబ్బులు పెట్టుకుంటే ఇప్పుడు తీసుకోవా? ఎందుకు ఇప్పుడైతే రేట్ ఎక్కువ ఉంట్లా. నాది ఎంత అయింది చూడ, ఎన్ని జతలు, 3 ప్యాంట్లు 2 షర్ట్లు. నాకు ఎంత పడింది? 1700 పడింది. కొంచెం మోడల్ షర్ట్లు నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తుంటా కదా నీకు. నాకే మోడల్ కానీ ఇట్లా మా ఆయనది ఇది ఒకటే అండి షాపింగ్ ఐటమ్ చేసిన దాంట్లో ఇది తీసుకున్నాడు. ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్ గొడవ అండి, ఎప్పటి నుంచో గొడవ. ఇది కూడా నేనే కొనుక్కొచ్చా, నీకు చెప్పకుండా కొనుక్కొచ్చేదాన్ని నేను. ఈ బ్యాగ్ ని మా ఆయన నాకు చెప్పకుండా కొనుక్కొచ్చాడు. ఎందుకంటే ఎప్పుడు అలవాట్లేదు కదా, ఇటు బయటకు వెళ్ళినప్పుడు ఇటు దగ్గర ఎగతాలు పోయి అమ్మో అంటారని అట్లాగ అంటారు కదా, ఒక చిన్న గిల్టీ అనమాట. అందుకని ఎక్కువ వాడేది. ఇదేంటంటే మా ఆయన నాకు తెలియకుండా తెచ్చేసాడు. అలవాటు పడింది బాగా. ఇప్పుడు అలవాటు పడి నన్ను తిడతా ఉంది, నాకు మంచి కావాలి, జిప్పులు ఎన్ని పోయినాయి, ఇక పిన్నిసులు పెట్టుకున్న పక్కన పెట్టి అన్ని. మరి కానీ బ్రష్ చేసే నాకు బ్యాగ్ తీసి కానీ ఇది ఇప్పుడు ఇదైతే తను సెలెక్ట్ చేసి తీసుకుంది. బాగుందిలే, తీయబలే ఇట్లా చూపి. ఇంకోటి ఉంది కదా తర్వాత, ఇదేంటంటే నేను తీర్చా తనకి క్రిస్మస్కి. తనకి నేను తీర్చే గిఫ్ట్ అనమాట. పాత మోడలేనండి, కొత్త మోడల్ ఏం కాదు. ఇది నేను తీర్చాను తనకి. అంటే ఇలాగ షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదా పని మీద వెళ్ళేటప్పుడు అది బాగుంటుంది. జెరాక్స్లు కాగితాలు ఏదైనా ఇలాంటి పనుల మీద వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్తో వెళ్ళొచ్చు. ఇది కూడా వెళ్ళొచ్చు, ఇది ఇంట్లో కూడా పెట్టుకెళ్ళొచ్చు, ఏదైనా వాడుకోవచ్చు అమ్మాయి. ఇది కూడా నీకు చీరల మీదకి బాగుంటుంది. అది బాగా నచ్చింది, రెండు బాగున్నాయి. ఇది తీసుకున్నాను. తర్వాత అంతే చెప్పలే మిస్ చేసేవా నువ్వు వెళ్తే వెళ్తాక ఒకసారి తీసుకుంటా ఉంటుంది. అంటే ఆ చెప్పులు బాగున్నాయి బాగలేవని కాదు, ఎక్కువ రోజులు రావాలి. చెప్పులు తీసుకున్నా పండక్కనే కాదు ఆడుకోవడానికి లేవని ఈ జత తీసుకున్నా. బాగా మెత్తగా ఉంటాయి నీకు, ఎంత స్మూత్గా ఉంటాయి, ఇబ్బంది ఉండదు నీకు. బాగున్నాయి, కలర్ కూడా రీసెంట్ గా బాగా అంటే దగదగా అనేటి తీసుకుంది అక్కడ. ఇప్పుడు కృప ఒకటి షాకింగ్, నువ్వేం కొన్నావు? నేను కొనిన చెప్పులు నీగా మరి నీ గుడ్ల కృప నీకు లేనట్టున్నాయి గుడ్ల చీరల ఉన్నాయ్యా. మీకే బట్టలు ఎందుకు, మీకే 2 షర్ట్లు ఉన్నాయి అని మన సబ్స్క్రైబర్లు అనుకుంటారు పాపం కృప గుడ్లే కొనలేదని. ఫ్రెండ్స్, కృప ఈ సంవత్సరం కృప కలెక్షన్ అంతా ఇంత కాదు, పోయింది అసలు దుమ్ము దులిపేసింది అంతే. ఎన్ని బట్టలు ఈ మాత్రం ట్రైలర్ మాత్రమే ఇవి. ఇలాంటివి వల్ల ఇంకా ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివి కాదు మాది ఇప్పుడు నేను కట్టుకోలే ఇలాంటివి అంతే. ఇవి అంటే ఇంత లేవు, ఇవి కూడా ఉన్నాయి. ఇది ఇంకోటే ఉంది, ఇది ఇట్లల్లా ఇంకా లేవు. ఇవే ఉంది. ఇవ్వండి కృప కలెక్షన్. ఇది వచ్చి అంటే నేను కొన్నది ఇది. ఈ చీర అంటే ఈ చీర కొనేటప్పుడు 20 చీరలు కొనిచ్చాను నేను కృపకి. 20 చీరలు. అందులో
అందులో ఒక 3 చీరలు కృప మన ఇంటికి వచ్చిన సబ్స్క్రైబర్లకి అయితే ఇచ్చేసింది అనమాట. ఆ చీరలలో ఆ చీరలలో ఇది నా క్రిస్మస్కి నేను కట్టుకున్న చీర ఇదే, ఈ చీరేను. తర్వాత శ్రీహరికోటకి వెళ్ళాం కదండి ర్యాకెట్ చూడడానికి. అక్కడ మమ్మల్ని అక్కడికి పిలిపించి ర్యాకెట్ ఇవన్నీ చూపించి ఆ ప్రాంతం అంతా తిప్పిన మన సబ్స్క్రైబర్లు, వాళ్ళు కృపాకి తీసి ఇచ్చిన గుడ్లండి ఈ చీరలు. చూడండి ఒకసారి. అసలు నేను చాలా చీర ఎంత చూడ ఎంత అది కూడా వేసుకో పక్క. ఎట్టా నేను వీళ్ళకి ఏం చెప్పాలి కదా, ఏం అర్థం కాదు. ఇంకా చాలా ఉండేయండి, ఇవే కాదు చాలా. ఇవన్నీ ఎప్పుడు గుట్టుకుంటావా? కుట్టుకుంటా. ఇప్పుడు కుడతావాలంటే వచ్చే క్రిస్మస్ గుట్టుకుంటావా? అప్పుడు దాకా ఉంటా, అప్పుడు దాకా ఎత్తి పెట్టుకుంటా. కానీ కుట్టుకుంటా. ఇది చూడ, ఈ చీర బాగున్నాయా? బాగుంది. ఎల్లో కలర్ నాకున్నాయి. నాకు చాలా ఉన్నాయి గుడ్లు కుట్టుకోవాల్సినవి. ఇవ్వండి ఇట్లా అన్ని కట్ చేసావా? ఇట్లా జాకెట్లు జనవరికైనా కుట్టుకునేస్తుంది. చాలా ఉన్నాయి అసలు. నేను తీర్చిన చీరలే కుట్టుకోవాలి. ఇంకా నువ్వు అవి ఎప్పుడు కుట్టుకుంటావా? ముందు అవి కట్టుకుంటూ ఇవి కట్టుకుంటా పండగలకి. చెప్పు. ఇది నువ్వు తీసిచ్చిన చీర కుట్టుకుంటున్నా. ఎప్పుడు వేసుకుంటావు దీన్ని? క్రిస్మస్కి అవ్వద్దా? అయిపోయింది, ఇంకేం లేదు దీంట్లో. ఈ జాయింట్ చేసేసుకోవటమే, లేసి పెట్టి అయిపోయింది. ఈ ఎచ్చుకోపోతే మన సబ్స్క్రైబర్లు బాధపడతారేమో. చాలా అండి. కృపాకి కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది, చీరల కలెక్షన్. అవును, మర్చిపోయా. అసలు మర్చిపోయా నేను, నిజంగా గుర్తులేదు. లోపల ఉన్నాయి, మర్చిపోయా అసలు. పిల్లల్ని తీసుకొస్తా పోయి చూద్దాం ఎలాగా. ఇవన్నీ దాచిపెట్టి ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ వారికి పక్కన పెట్టి వాళ్ళకి నచ్చుతాయా లేవా చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్టుగా కొంచెం బాధ. పిల్లలకి తీసుకొచ్చింది ఏంటంటే ఒక ప్యాంటు ఒక షర్ట్ వచ్చి మా పెద్దబాబు వేసుకుంటాడు, ప్యాంటు మా చిన్నబాబు వేసుకుంటాడు. లేదనుకుంటే షర్టు మా చిన్నబాబు వేసుకుంటాడు, ప్యాంటు మా పెద్దబాబు వేసుకుంటారు. అంతే. అయ్యే మీకు సరిపోతాయా? అదేనంట మోడల్. చాలా డబ్బులు లేకపోతే కట్ట తెచ్చాం. ఇద్దరు సర్దుకొని వేసుకోండి. లేకుంటే ఉదయాన్న ఒక పూట మీ అన్నయ్య చేసుకుంటాడు ఆ జత వేసుకొని ఊరంతా తిరిగి వచ్చి నీకు ఇచ్చేస్తాడు. నువ్వు మధ్య నుంచి పోతావు. సరేనా? బాగుంది ఐడియా. లేవు మోడల్ అయిపోయినదే. ఈయన మొక్క మీద నల్లం పోయిందా? బూట్లు తెచ్చాలే ఇద్దరికి ఇచ్చారు. చెరకు గుట్లద్దా? గుట్ల చూడండి ఫ్రెండ్స్, అంటే అది దాన్ని వాదించట్లేదు, మాకు ఏది తెస్తే దాంతో సర్దుకుంటున్నారు అనమాట. సరే బూట్లు అయితే బూట్లే వేసుకుంటారని చెప్తా. అన్న బాగా కూర్చుంటాడు. గజ్జి కూర్చోండి. బాగున్నాయా? సరిపోతాయి జానానికి. సైజు మూడే కదా. అవి చూపిస్తాంలే. నచ్చాయా? చూడా నచ్చాయా? చూడట నీకా బూట్లు అయితే నచ్చాయంట అమ్మ కృప. సర్దుకుంటారులే. ఇవి చూడండి. అన్నకొకటి నీకు ఇద్దరికి. మీరు ఎప్పుడు ఇబ్బంది పడతా అంటలా ఎరటి పెట్టుకోవడం. ఇప్పుడు మీరే పెట్టేసుకోవచ్చు ఇట్లాగా బెల్ట్. ఒకటి బంగారుది, ఒకటి గోల్డ్. ఒకటి డైమండ్, ఒకటి వచ్చి గోల్డ్. గోల్డ్ అంటే బంగారం అనేది. ఏదో అర్థమయ్యే భాష లేదంటే సిల్వర్ గోల్డ్. అయ్యట వేసుకోండి అట్లా. ఇప్పుడు వేసుకోండి, ముందు చెప్తాను. చక్కలు అదే ప్రణా. 2 కలర్లు ఉన్నాయి రా దీంట్లో, నీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. కానీ ఇది నువ్వుగా వస్తుంది. బాగుందా? చెవులకి వేసుకోవాలి మంచికి. రేపు క్రిస్మస్ అప్పుడు తిరుగుతాం కదా. బాగా నచ్చేసాయ్యా. బాగున్నాయా? లేదు అంతేలే. తిరగ తిప్పేసుకుని నూగు పుట్టద్ది మీకు. తిరగ తిప్పేసుకుంటే ఇది ఒత్తుకుంటది, నూగు పుట్టది. కరెంట్ వచ్చిందిరా. అంతే.
ఇంకా వాళ్ళకి జీపీ అదే ఒక సక్క ఒక ప్యాంటు ఏ ఒక సక్క ఒక ప్యాంట్ అంతే, ఒక పూట ఒకరు ఒక పూట ఒకరు ఒక ప్యాంటు, అంతే, సక్క ఒకటేదా ఒక షర్టు. ఇది మీ అన్నది, దీనే ఇద్దరు వేసుకోవాలి. అంతే, ఒక పూట అన్న ఒక పూట నువ్వు. ఓకేనా డీలా? దా. నచ్చింది డీలా? ఇంకా లేవు ఏ ఇంకా తేలా. దేవుడి ప్యాంట్ ఇదే, ఇందులో ఇద్దరు ఒకటే సైజులు. ఎంత వేస్తున్నారు ఇక్కడ? ఈ ప్యాంట్ మీద నచ్చేయి జాను. దూడలు దాంట్లో పెట్టేసుకో. మాస్టర్ పెద్ద బాబు చిన్న బాబు మనకి ఒకటే అంతే. యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తా, అప్పుడు న్యూ ఇయర్కి తెస్తాం, మంచి బట్టలు తెస్తాం అప్పుడు. ఓకేనా? ఇప్పుడు పండగ కదా. షర్ట్ చూసుకో బాగా సరిపోతుందో లేదు. నచ్చింది ఆ షర్ట్? అమ్మ సెలెక్ట్ చేసింది. ఇప్పుడు కాదు ఉండు, ఇప్పుడు కాదు ఉండు, చెప్పులుగా వేసుకో. దాన్ని రిపేర్ చేసేస్తాడు దాన్ని. దా. బాగుంటుంది. బాగుందియా? బాగుంది. ఇదయ్యా మీ షాపింగ్. అంతే కదా, అంతే. తప్పదు, న్యూ ఇయర్కి చేయాలి మళ్ళీ. ఇయర్ తెచ్చుకోవాలి. అంటే తీసుకుంటాను అండి, మళ్ళీ ఆయనకి పుట్టినరోజు ఫిబ్రవరి నెలలోనే వచ్చేస్తుంది, లేట్ కూడా ఉండదు. లేట్ ఉండదు. ఫిబ్రవరి నెలలో 16వ తారీఖు చిన్నబాబుకి పుట్టినరోజు వస్తుంది. మళ్ళీ ఏమంటే జానుది వచ్చి అంటే మే నెల 30వ తారీఖు జానుది. తీసుకుంటా ఉంటాం, కానీ ఏంటంటే పండగలకి మరి అందరూ వేసుకుంటారు కాబట్టి మనం వేసుకుంటే మన ఇంట్లో పండగ బాగుంటుంది, ఇది వేసుకుంటాము. ఇంకా నా చూపి కూడా దోలికే నాది. నేను కూడా ఒక బెల్ట్ తీసుకున్నా. అదిగో నేను ఆందొచ్చింది. ప్రతి తండ్రి వాళ్ళ పిల్లలకి హీరో. వాళ్ళకి ఇచ్చినట్టు పక్కన పడేసేస్తుంటారు, దాన్ని ఎంతగా చూస్తా అంటారు. షాపింగ్ న్యూ ఇయర్కి అయితే మళ్ళీ చేస్తాము, చేయాలి. ఎందుకంటే పిల్లలకి ఒక్క జత తెచ్చాం కాబట్టి ఈసారి మంచి బట్టలు తీసుకొస్తాం పిల్లలకి. ఇదనమాట ఫ్రెండ్స్. మర్చిపోయాను, కామెంట్ చేస్తున్నారు నెల్లూరుకి మీరు క్రిస్మస్కి షాపింగ్ చేయడానికి వచ్చేటప్పుడు మాకు కొంచెం ఏదైనా చెప్పండి అని అడిగారు. మేమైతే వచ్చేసామండి, హడావిడిగా వచ్చేసాము. పైగా అంటే మనకి అంత బడ్జెట్ లేదు కాబట్టి చిన్న చిన్న షాపులలో ఒక తక్కువ రేట్లలోనే బట్టలు ప్రతిసారి మామూలుగా వచ్చేసాం అనమాట. ఈ డబ్బులు వచ్చిన తర్వాత న్యూ ఇయర్కి అయితే షాపింగ్ అయితే చేస్తామండి. అప్పుడైతే కృపాన్ని తీసుకొని మొత్తం అన్ని షాపింగ్, కొనకపోయినా అన్ని షాపింగ్ మాల్ తిప్పాలి. నాకు తెలియదు, ఎవరైనా తీసుకెళ్తాము తోడికి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.